ఏ ఏం చేస్తున్నావు? అంతగానం ఎందుకు దూతున్నావు దాన్ని? ఏం చేయాలి? కోంబే దిగట్లేదు హెయిర్ లోకి. అవును, మళ్ళా నీ హెయిర్ టైప్ కి తగ్గట్లుగా దువ్వెన వాడకపోతే గట్లనే దువ్వాల్సి వస్తుంది. ఏంది? కోమ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? అవును, మళ్ళా దువ్వెనలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చెప్తా విను. ఇది వైడ్ టూత్ దువ్వెన అని అంటారు. ఇది ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందో చెప్పాలా? ఉంగరాలంటి జుట్టు తిప్పింది ఉంగరాల జుట్టు వాళ్ళకు, స్ట్రైట్ గా కట్టుపుల లేకుండా చూడు స్ట్రైట్ హెయిర్ వాళ్ళకు, అండ్ తలసనం చేసినప్పుడు తడి జుట్టు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది బ్రేకేజ్ ని అండ్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెంబర్ 2, ఫైన్ టూత్ దువ్వెన. ఇది కూడా కట్టపుల్ల లెక్క స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి సూట్ అవుతుంది. సోకులు వన్నికే స్టైలింగ్ చేసేటప్పుడు పార్ట్స్ తీస్తాం కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. ఇది నిట్స్ ని అండ్ తలలో ఉన్న పెయిన్లను చంపడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. నెంబర్ 3, ప్యాడల్ బ్రష్. నాకే పొడుగు జుట్టు ఉందని సోకులు పడతారు చూడు, వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ హీట్ స్టైలింగ్ చేసేటప్పుడు హెయిర్ స్మూత్ గా అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే దానిపైన ఒక సర్ఫేస్ ఉంటుంది చూడు, అది ఈవెన్ ప్రెషర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెంబర్ 4, బోర్ బ్రిస్టల్ దువ్వెన. ఇది డ్రై హెయిర్ వాళ్ళకు చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే స్కాల్ప్ లో కుంభల్ ఆయిల్ ఉంటది కదా, అది ఈవెన్ గా హెయిర్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది. నీకు హెయిర్ అంతా షైనీగా నిగనిగలాడిపోవాలంటే ఈ దువ్వెన చాలా మంచిది. అండ్ లాస్ట్ థింగ్, నెంబర్ 5, చిక్కులు తీసే దువ్వెన. దీంట్లో ప్రెషర్ ఎక్కువ ఉండదు కాబట్టి క్యూటికల్ ని బ్రేక్ చేయదు. ఎవరైతే చిక్కులు తీసుకోవడంలో బిజీ అయిపోతారో వాళ్ళకి ఈ దువ్వెన చాలా ఇంపార్టెంట్. స్పెషల్ మెన్షన్ చేయాలంటే పిల్లలకు చాలా మంచిది.